హలో అండి, హాయ్. చాలా రోజుల నుండి కాదు యాక్చువల్గా కొన్ని ఇయర్స్ నుండి నాకు కర్మన్ఘట్ హనుమాన్ టెంపుల్కి వెళ్ళాలని ఒక చిన్న విషయం ఉంటుండే. ఎప్పుడు ఒకసారి వెళ్ళాలి అనుకున్న ప్రతిసారి ఏదో ఒక జరిగేది, డిలే అవుతూనే ఉంటుండే. ఎప్పుడు అనుకుంటా ఒక్కసారి వెళ్ళాలి అని, కానీ సమ్హౌ అది జరగలేదు, డిలే అవుతూనే ఉంటుండే. కానీ ఈసారి నా బర్త్డే రోజు కంప్లీట్లీ అన్ఎక్స్పెక్టెడ్గా మేము అక్కడ వెళ్ళడం జరిగింది. ఇది ప్లాన్ చేసి విజిట్ కాదు, కానీ అది జరిగిన విధానం చూస్తే నిజంగా హనుమంతుడు నన్ను పిలిచినట్టు అనిపించింది. టెంపుల్లో అడుగు పెట్టగానే నిజం చెప్తున్న ఒక పీస్ఫుల్ వైబ్, చాలా రోజుల తర్వాత మనసుకి ఒక రిలాక్సేషన్ వచ్చినట్టు అనిపించింది నాకైతే. అక్కడ ఉన్న సరౌండింగ్స్ చాలా బాగున్నాయి. ఎస్పెషల్లీ వాటర్ దగ్గర చూసాం, అక్కడ చాలా తాంబేళ్ళు ఉన్నాయి. మా పాప అవి చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయింది. మా పాప స్మైల్ చూస్తే నేను అన్ని బాధలు మర్చిపోతాను. కానీ ఆ డే తను చాలా హ్యాపీగా ఫీల్ అయింది. స్మాల్ మూమెంట్సే కానీ చాలా స్పెషల్గా మర్చిపోని మెమొరీస్ అయ్యాయి. అక్కడ చూసిన హనుమాన్ స్వామి విగ్రహం చాలా పవర్ఫుల్గా అనిపించింది. ఒక రకమైన ఎనర్జీ వచ్చింది. టెంపుల్ ఎంట్రన్స్ దగ్గర నుంచి లోపలికి వెళ్తూనే చాలా డెవోషనల్గా అనిపించింది. ప్రతి స్టెప్లో ఒక పాజిటివ్ ఎనర్జీ ఫీల్ అయింది. అక్కడ చాంటింగ్ సౌండ్స్, బెల్ సౌండ్స్ అన్నీ కలిసి ఒక మంచి డివైన్ అట్మాస్ఫియర్ క్రియేట్ చేశాయి. హనుమాన్ స్వామి విగ్రహం చూసిన మూమెంట్లో నిజంగా గూస్ బంప్స్ వచ్చాయి. అంత పవర్ఫుల్గా, అంత డివైన్గా అనిపించింది. కొంచెం టైం వరకు సైలెన్స్గా కూర్చొని ఆ థాట్స్ అన్నీ క్లియర్ చేసుకొని స్వామిని చూస్తూ ఉండిపోయా. ఆ మూమెంట్ చాలా పీస్ఫుల్గా అనిపించింది. లోపల మాత్రం ఫోన్ అలౌ లేదు కాబట్టి నేను వీడియో తీయలేకపోయాను. ఈ టెంపుల్ని చాలా పవర్ఫుల్ ప్లేస్ అని భావిస్తారు. చాలామంది భక్తులు ఇక్కడికి వచ్చి ప్రాబ్లమ్స్ నుంచి రిలీఫ్ పొందారని నమ్మకం. ఎస్పెషల్లీ సాటర్డే అండ్ ట్యూస్డే ఇక్కడ చాలా రష్ ఉంటుంది. ఎందుకంటే హనుమాన్ స్వామికి ఆ రోజే చాలా స్పెషల్. లైఫ్లో మనం ఎంత బిజీగా ఉన్నా ఇలాంటి ప్లేసెస్కి వచ్చినప్పుడు మనకి ఒక బ్రేక్ దొరికిన ఫీలింగ్ వస్తుంది. మైండ్ ఫ్రెష్ అయిపోతుంది. దర్శనం కంప్లీట్ అయ్యాక బయటికి వచ్చినప్పుడు కూడా ఈ పాజిటివ్ వైబ్ కొన్ని టైమ్స్ వరకు మైండ్లోనే ఉండిపోయాం. నిజంగా చెప్పాలంటే ఈ విజిట్ నాకు ఒక ఎమోషనల్ అండ్ పీస్ఫుల్ ఎక్స్పీరియన్స్గా గుర్తుండిపోయింది. మీకు కూడా హైదరాబాద్లో ఉంటే ఒకసారి కర్మన్ఘట్ హనుమాన్ టెంపుల్కి విజిట్ చేయండి. ఎస్పెషల్గా మైండ్ స్ట్రెస్గా ఉన్నప్పుడు మీకు కూడా చాలా క్లామ్ అండ్ పాజిటివ్ ఫీల్గా అనిపిస్తుంది. అండ్ ఎస్, ఇలా అన్ఎక్స్పెక్టెడ్గా జరిగే స్మాల్ ట్రిప్స్ ఈ మన లైఫ్లో స్వీట్ మెమొరీస్ అయిపోతాయి. హిస్టరీ ప్రకారంగా చూస్తే అప్పటి నుండి ఇప్పటి వరకు చాలామంది ఇక్కడికి వచ్చి హనుమంతుడిని నమ్మి చాలా కోరికలు అడుగుతారంట. ఇంకా చాలామందికి వాళ్ళకి పాజిటివ్ చేంజెస్ జరిగాయని షేర్ చేస్తారు. నిజంగా చెప్పాలంటే ఇది జస్ట్ ఒక టెంపుల్ విజిట్ కాదు, ఒక ఫీలింగ్, ఒక ఎక్స్పీరియన్స్ కూడా. నాకు చాలా రోజుల నుండి ఉన్న విష్ ఇలా నా బర్త్డే రోజు మాత్రం ఫుల్ఫిల్ అవ్వడం చాలా స్పెషల్గా అనిపించింది. మీరు హైదరాబాద్లో ఉంటే డెఫినెట్లీ ఒకసారి కర్మన్ఘట్ మీరు కూడా ఈ పీస్ఫుల్ అండ్ పవర్ఫుల్ వైబ్ని ఫీల్ అవుతారు కంపల్సరిగా. ఎవరైనా కర్మన్ఘట్ హనుమాన్ టెంపుల్కి విజిట్ అయ్యారా? నాకు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ మీ. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్తో షేర్ చేయండి. ఇలాంటి ఇంకా మంచి వ్లాగ్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.